హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మనం ఉన్నాం హైదరాబాద్లోని చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో. సో ఏం తయారు చేసుకోబోతున్నాం ఏంటి అనేది నిజంగానే చాలా సర్ప్రైజ్గా ఉంది. మనతో పాటు షెఫ్ కిషోర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఏంటి సంగతులు? బాగానే ఉన్నాను సార్, నడుస్తుంది అట్లా స్లోగా వెళ్ళాలి లైఫ్లో. లైఫ్ స్లోగానే వెళ్ళాలి, బెటర్ సార్. హ్యాపీగా ఎందుకు వచ్చింది హడావిడి కాదు. ఈరోజు మాదొక రిక్వెస్ట్ ఏంటి అంటే, అసలు మేము ఊహించనిది, ఈవెన్ ఆడియన్స్ కూడా ఊహించని ఒక డిఫరెంట్ రెసిపీ ఏదైనా తయారు చేసి చూపించాలి మాకు. షూర్, డెఫినెట్గానండి. చేసేది వచ్చేటప్పటికి కొబ్బరి జున్ను. వా, ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎక్కువగా ట్రెండింగ్లో ఉంటుంది. ఓకే. కొబ్బరి జున్ను అని ఒకటి, కొబ్బరి ముంజలు అని చెప్పి చేస్తున్నారు. సిట్టింగ్ లాగా మనకి చిల్డ్లో సర్వ్ చేస్తారు. అది ఎక్కువగా చల్లదనంలో సర్వ్ చేస్తారు. ప్లస్ ఎక్కువ స్ట్రాంగ్ కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది. దాంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వాడుకునేది ఉండదు. ఓకే. సో పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది అది. డెఫినెట్గా నేనైతే ఇప్పటివరకు తినలేదు, టేస్ట్ చేయలేదు. జున్ను అంటే నాకు చాలా ఇష్టం. సో ఊళ్ళో అది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు చేస్తారు కాబట్టి తింటాం. కొబ్బరి జున్ను అనేది, ఈవెన్ జున్ను తయారు చేసుకోవచ్చు అని తెలుసు, కానీ కొబ్బరి జున్ను గురించి అసలు వినలేదు. సో ఇదేంటి, లైక్ డిజర్ట్లా తినచ్చా, లేదు స్టోర్ చేసుకొని పెట్టుకొని తినచ్చా? డెజర్ట్ లాగా తినొచ్చు సార్. మీకు కావాలి అంటే ఒక 1 or 2 days అంతకు మించి ఉందనుకోండి, కోకోనట్ ఏమవుతుంది అంటే ఎక్కువ రోజులు ఉండే కొద్దికి ఒక రకమైన పులుపు అనేది వచ్చేస్తుంది దాంట్లో. ఓకే ఓకే. అది ఎందుకంటే మీకు ఆ టేస్ట్ కానీ ఆ ఫీల్ కానీ ఇవ్వదు ఏ ప్రోడక్ట్లో అయినా సరే. అది డ్రై కోకోనట్ అనుకోండి, మీరు ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. ఫ్రెష్ కోకోనట్కి ఏంటంటే ఆ టెండెన్సీ అనేది ఉంటుంది, కొద్దిగా మారిపోతుంది దాని టేస్ట్ అనేది. సో మాక్సిమం 2 days ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లోనే ఉండాలి సార్. అది అది చల్లగా తినేది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తిని మళ్ళీ ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. అంతే సార్. సో ఎనీవే, ఫస్ట్ టైం ఒక సర్ప్రైజింగ్ అడగగానే సార్ ఈరోజు మనకి కొబ్బరి జున్ను ఎలా తయారు చేసుకోవాలి అని చూపించబోతున్నారు. సో మరి కొబ్బరి జున్ను అంటే ఒక బ్యూటిఫుల్ వెరైటీ డిజర్ట్. సో దీన్ని తయారు చేసుకోవడానికి పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ముందు. సార్ ఏమేమి కావాలి చెప్పండి. దీనికి ఎక్కువ కూడా అక్కర్లేదు సార్, జస్ట్ 4 ఇంగ్రీడియంట్సే మనకు వచ్చేటప్పటికి. ఫ్రెష్ కోకోనట్, షుగరు, మిల్క్, అగర్ అగర్ అని, లేదా అంటే మనకి చైనీస్ గ్రాస్ అని చెప్పి ఉంటుంది. జనరల్గా మన హౌస్ వైఫ్స్ కూడా కొంతమంది వాడుతూ ఉంటారు. సో దాని ప్లేస్లో ఏంటంటే మనం ఇది అగర్ అగర్ అనేది దానికన్నా కొద్దిగా సెట్టింగ్ అనేది, అంటే అది మనకి సాలిడ్ స్టేజ్లో అవ్వటానికి తొందరగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొబ్బరి, పచ్చి కొబ్బరి, దాంతోపాటు పంచదార, షుగరు అండ్ పాలు, దాంతోపాటు అగర్ అగర్. సార్ మిల్క్ ఏదైనా వాడచ్చా, లేకపోతే క్రీమీ మిల్క్? అదేం లేదు సార్, ఎందుకంటే అదేం అక్కర్లేదు సార్. మనం ఎందుకంటే ఫ్రెష్ కోకోనట్ వస్తుంది తీస్తున్నాం కాబట్టి దాని నుంచి మనం మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఫ్యాట్ కంటెంట్ అనేది కోకోనట్లో నుంచి వచ్చేస్తుంది మీకు, అది మనకి హెల్ప్ అవుతుంది. మీకు ఇది ఆప్షనల్, మీకు స్కిమ్డ్ మిల్క్ వాడుకోవచ్చు, లేదా ఫుల్ క్రీమ్ మిల్క్ అని, ఫ్యాట్ మిల్క్ అని, ఏదైనా వాడుకోవచ్చు. ఏదైనా మిల్క్ వాడుకోవచ్చు. అదేంటంటే జస్ట్ కొద్దిగా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడానికి మాత్రమే ఆ మిల్క్ అనేది. లేదు మీకు దీంట్లోనే ఎక్సెస్ గుడ్ క్వాలిటీ వచ్చింది అనుకోండి, మిల్క్ అవాయిడ్ చేసుకోవచ్చు కూడా. సో అప్పుడు ఇంకా 3 ఇంగ్రీడియంట్సే. అవును. సూపర్ సార్. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో అదిరిపోయే కొబ్బరి జున్ను తయారు చేసుకుంటున్నాం. ప్రొసీజర్ ఇప్పుడు చూద్దాం. సో మనం బ్రేక్ చేసుకున్న తర్వాత స్లోగా దీన్ని షెల్ తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే నైఫ్ ఇదైపోతుంది, చేతులు కూడా తెగుతాయి. షార్ప్నెస్ని బట్టి నైఫ్ మూవ్ అవుతుంది సార్. లేదంటారా మీరు ఇట్లా తీయటం ఇబ్బంది అనుకుంటే కనుక హ్యామర్తోనే కొద్దిగా 2-3 times కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది మీకు షెల్. ఎక్కువగా తెలుగు వాళ్ళు చేసేది అదే, ఒక సుత్తి పెట్టుకొని టప్పా స్లోగా 2-3 or 4 times కొట్టారనుకోండి, షెల్ ఇది కొబ్బరి విడిపోతుంది అనమాట. ఒక కాయ మొత్తం తీసుకుంటే ఎంత క్వాంటిటీ? 200 ml 300 ml వస్తుంది సార్ మిల్క్. మనకి కావాల్సిన థిక్నెస్లో కానీ, లేదా ఫ్లేవర్ కానీ, టేస్ట్లో కానీ. మీకు ఎక్కువ మంది, కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొబ్బరి అన్నమో లేకపోతే ఇంకోటి చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ నీళ్ళు పోసేసి తీస్తారు, పల్చగా వచ్చేస్తుంది. అది ఫ్లేవర్ వస్తుంది అంతే, అది ఆ థిక్నెస్ మనకి రాదు. అందుకు ఒక కంప్లీట్ కొబ్బరికాయతో ఒకసారి తయారు చేసుకోండి. బాగుంది అంటే అప్పుడు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన
ప్రొసీజర్ ప్రకారం క్వాంటిటీ కొలత ఏంటి అంటే ఒక పెద్ద కొబ్బరికాయ, సో దానికి ఒక పావు కిలో షుగరా సార్? అక్కడ సార్ 100 grams to 150 grams అంతే, ఎక్కువ పట్టదు. ఎందుకంటే కొబ్బరిలో స్వీట్నెస్ ఉంటుంది మనకి, ప్లస్ దాన్ని బట్టి సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మరీ స్వీట్నెస్ అయిపోతుంది అది. ఓకే. సో అగర్ అగర్ ఎంత వేయాలనేది ఇప్పుడు ప్రొసీజర్లో మీరు ఎలాగో అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను మెయిన్ మనకి మిల్క్ వైట్గా రావాలంటే ఈ స్కిన్ లేకుండా పీల్ తీసేసుకోవాలి. ఓకే. ఆ పైది ఉండడం వల్ల కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చేస్తుంది, మిల్కీ వైట్ అంటాం కదా, ఆ వైట్నెస్ రాదు. చిన్న పీలర్తో మీరు జస్ట్ స్క్రేప్ అవుట్ చేసేసుకోవచ్చు ఇట్లా. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి. చాలామంది ఏంటంటే ఆ స్కిన్ అసలు తీయరు, జస్ట్ ముక్కలు చేసేసి మిల్క్ తీయడానికి సెట్ చేసేసుకుంటారు. ఆ పైది కూడా మొత్తం మీరు పీలర్తో లాగేస్తే పీలర్ కానీ నీట్గా క్లీన్గా వైట్ కలర్ మిల్క్ వస్తుంది. అప్పుడు జున్ను కూడా వైటిష్ వచ్చేస్తుంది. వైటిష్ వస్తుంది. వదిలేసినా ఓకే కదా సార్? ఓన్లీ చేసుకోవచ్చు, కలర్ ఒకటే మీకు మారిపోద్ది అంతే. మిల్క్లో ఏంటంటే బ్రౌనిష్ అనేది వచ్చేస్తుంది, వైట్ రాకుండా మీకు. ఓకే. సో మొత్తం వైట్ ఉంటుంది కాబట్టి మీకు మిల్క్ కూడా అంతే వైట్నెస్తో వచ్చేస్తుంది. సో స్లోగా జాగ్రత్తగా తీసుకోకపోతే ఏమవుతుందంటే అది స్కిన్ చేతి మీదకి వచ్చేస్తుంది నైఫ్. సో జాగ్రత్తగా, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు. పీలర్తో బెస్ట్. అలవాటు ఉంటే చాక్తో తీయండి, లేదు అంటే పీలర్తో తీసేసుకోండి. లేదు మాకు కలర్తో పెద్దగా ఏం ప్రాబ్లం లేదు అంటే ఉంచేసుకోవచ్చు కూడా. అది 100% తీయాలని అయితే రూల్ లేదు. కొంతమంది తీసేటప్పుడు ఏంటంటే తీయాలి కదా అని చెప్పేసి హాఫ్ ఆఫ్ ది కోకోనట్ వెళ్ళిపోతుంది. అవును, మిల్క్ అప్పుడు మనకు సరిగ్గా రాదు. సో ఇదంతా కట్ చేసుకుని దీన్ని మిక్సీలోకి చేసుకోవాలి మనం, చిన్న పీసెస్ కింద పేస్ట్గా చేసుకోవాలి సార్. పేస్ట్గా చేసుకుని హాట్ వాటర్లో కనుక వేసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోద్ది మనకి, తొందరగా ఇదవుతుంది. ప్లస్ పాలు కూడా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి అవుతుంది మనకి. సో ఎక్కువ హాట్ వాటర్ కూడా వేయకూడదు, మనకి పాలు చిక్కగా కావాలి. బాయిలింగ్ వాటర్ వేసుకోకూడదు, జస్ట్ గోరువెచ్చగా ఉన్నాయి అనుకోండి సరిపోతుంది. కొబ్బరి జున్ను తయారు చేసుకుంటున్నాం ఈరోజు మనం. ఒక చాలా రేర్ డిజర్ట్. సో ముందుగా అయితే కొబ్బరి ముక్కల్ని, ఒక కొబ్బరికాయ పెద్దది ఒక తీసుకొని కొట్టేసుకొని దాన్ని ముక్కలు తీసుకున్నాం. సో ఇక్కడ మేము ఏం చేసామంటే పైన బ్రౌన్ కలర్లో ఉండే బ్యాక్ సైడ్ ఏదైతే తోలు లాంటిది ఉంటుందో దాన్ని కూడా అవాయిడ్ చేస్తాం. సో జున్ను నీట్గా ప్యూర్ వైట్ కలర్లో కనిపించడం కోసం. ప్లస్ రెండోది ఏంటంటే బాగా ముదిరిపోయిన కొబ్బరికాయ తీసుకోకూడదు, మీకు అది ఆయిలీ స్మెల్ వచ్చేస్తుంది. ఓకే. బాగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, బాగా పాతకాయలు అని అంటారు మనకి ఎక్కువగా, అవి తీసుకోవద్దు. అది తీసుకుంటే ఏమవుతుందంటే కొబ్బరి బాగుంటుంది కానీ బట్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఆయిలీ స్మెల్ వచ్చేస్తుంది. సో అది మరీ లేతగా కాకుండా మరీ ముద్రగా కాకుండా మీడియం లేదా ఫ్రెష్గా తెచ్చుకున్నది బాగా డ్రై అవ్వకోకుండా ఉన్నది తీసుకోవాలి. సో చిన్నగా ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇది మనకి మిక్సీలో వేసినప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా స్మాల్గా నైస్ పేస్ట్ వస్తుంది అన్నమాట. పేస్ట్ వచ్చిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం మిక్సీలో యాడ్ చేసేటప్పుడు వాటర్ ఏమయ్యొద్దు, వేసుకోవచ్చు సార్. అది కూడా వామ్ వాటరే వేసుకోవాలి, ఎందుకంటే మీకు ఫైన్ పేస్ట్ అవ్వాలి కాబట్టి వాటర్ వేస్తున్నాం మనం. ఓకే. అందుకు ఆల్రైట్. ముక్కలన్నీ నీట్గా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మరీ ముద్రగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదు. చూడండి మీకు వైట్నెస్ అనేది కనపడుతుంది, మిల్క్ కూడా అంతే వైట్నెస్తో వచ్చేస్తుంది మనకు. లేదు మీరు స్కిన్తో పాటు వేసుకున్నారనుకోండి అంత వైట్నెస్ అనేది మీకు కొంచెం బ్రౌనిష్ వస్తుంది మిల్క్. ఆల్రైట్. నీట్గా కట్ చేసుకొని పైన తొక్క కూడా తీస్తారు సార్. ఇప్పుడైతే ప్యూర్ వైట్ కలర్లో మనకి పాలు వస్తాయి అన్నమాట. దానికి పాలు కావాలంటే ముందు దీన్ని గ్రైండ్ చేయాలి, బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఇట్లా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి సార్. ఓకే సార్. సో ఇట్లా ఈ రేంజ్లో క్వాంటిటీలో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక పెద్ద కొబ్బరికాయ చూస్తే ఎంత పేస్ట్ అయింది మీకే అర్థమవుతుంది. సో ఈ పేస్ట్ నుంచి ఇప్పుడు మనం పాలు తీసుకోవాలి. ఆ ప్రొసీజర్ కూడా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో కొద్దిగా వాటర్ హీట్ చేసుకోవాలి సార్, బాగా వేడిగా కాకుండా కొద్దిగా వార్మ్ చేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు, వెలిగించుకోవాలి సార్. ముందైనా తర్వాత వాటర్ పెట్టుకుని వెలిగించేసుకుంటే అది మీకు హాట్నెస్ అనేది కొద్దిగా వేడి రావాలి మనకి, బాగా సలసల మరగక్కర్లేదు. మామూలుగా అయితే ఏం చేస్తారంటే ఇట్లా కొద్దిగా గోరువెచ్చ అవ్వంగానే కోకోనట్ పేస్ట్ దీంట్లోకి వేసేసుకుంటారు. ఆ తర్వాత ఒక 2 minutes ఉంచారనుకోండి ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. సో దాని నుంచి మనకి మ్యాక్సిమం మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు, మీకు ఆల్రెడీ చూడండి బబ్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొద్దిగా వెచ్చబడాలి అంతే మనకి.
మీరు బాగా కాగబెట్టేసుకున్నారు అనుకోండి, పాలు తీయడానికి మళ్ళీ ఇంకొక 15 to 20 minutes వెయిట్ చేయాలి. చల్లగా ఎందుకంటే మనం చేత్తో పిండుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. గోరువెచ్చగా మరిగితే చాలు, మనకి మరీ సలసల మరగొద్దు. అయిపోయినాయి సార్. అవి కింద మనకి ఏంటంటే కింద ఒక వేవ్స్ లాగా స్టార్ట్ అవుతుంది, మనకి ఈజీగా చేసుకోవచ్చు. సో పేస్ట్ అనేది మనకి దీంట్లోకి వేసేసుకుందాం సార్, మిక్సీ జార్లో పేస్ట్. రైట్ సార్. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని మనం మెత్తటి పేస్ట్లా చేసుకున్నాం. మీకు అవసరమైతే కొంచెం వాటర్ వేయచ్చు, గోరువెచ్చని వాటర్ వేసి పేస్ట్గా చేసుకోండి. అంటే నీళ్ళు గోరువెచ్చగా మరగబెట్టి ఇప్పుడు ఏ పేస్ట్ అయితే మనం తయారు చేసుకున్నామో ఆ పేస్ట్ని దాంట్లో వేస్తాం. సో పేస్ట్ చేసేటప్పుడు బాగా మెత్తగా రావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఆ ముక్కలతోటే కాదు, కొంచెం గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. మనం వాటర్లోనే వేస్తాం కాబట్టి. మీకు ఇందాక చెప్పాను కదా సార్, అది బాగా ముదురుది తీసుకున్నాం అనుకోండి, ఇట్లా ఫైన్నెస్ అనేది రాదు దాంట్లో. కొబ్బరిది పౌడర్ లాగా కనపడుతూ ఉంటుంది మీకు. ఇప్పుడు ఇదే ఏదో పాలల్లోనే ఉంది మనకి. కొంతమంది ఏంటంటే అది ఇట్లా కూడా చేసేసుకోవచ్చు, కాబట్టి తినేటప్పుడు ఏంటంటే ఈ కొబ్బరి పీసెస్ తగిలి కొద్దిగా ఆ ఫీల్ అనేది రాదు మనకి. డిఫరెంట్ స్వీట్ లా. సో మనకి కొబ్బరి ఉండా లేదా హల్వా లాగా వస్తుంది చూసారా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది, ఫీల్ రాదు మనకి అది. సో అందుకని సో అది ఆల్రెడీ మనకి ఇదైంది కాబట్టి క్లాత్ తీసుకుంటున్నాను నేను. సో మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నేను. ఓకే. సో ఎక్కువ బాగా వేడిగా ఉన్నాయి అనుకోండి, ఒక 2 minutes ఆగండి, గబుక్కుని ఇచ్చేయమాకండి, అది ఇది అయిపోతుంది. సో ఇట్లా చేసిన తర్వాత స్లోగా సో వాటర్ అనేది వచ్చేస్తుంది మీకు. సో వాటర్ వచ్చేసాక సేమ్ ఇట్లాగా మనకి ఇట్లా కట్టేసుకోవాలి. అదిగోండి ఆటోమేటిక్గా దిగుతాయి మీకు మిల్క్ అనేది. సో పాతకాలంలో కాఫీస్ అవి కూడా ఇచ్చేసేవాళ్ళు అనమాట. అసలు స్టైనర్స్ ఉండేవి కాదు, గుడ్డల్లోనే బాగా పిండేవాళ్ళు, దాంట్లో ఉన్న మొత్తం డికాషన్ దిగేలా. ఎక్కువగా కాఫీకి, ఫిల్టర్ కాఫీకి ఎక్కువగా వాడేవాళ్ళు ఇది. సేమ్ అదే టెక్నిక్తో సో మనకి మ్యాక్సిమం మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మీకు హాట్గా ఉందనుకోండి ఇట్లా హ్యాండిల్ చేయలేరు. కొబ్బరి పాలు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, కానీ వద్దు, మీరు నీట్గా తయారు చేసుకుంటే ఆ దాంట్లో మనకి సూపర్ మార్కెట్లో దొరికే వాటిలో ఫ్యాట్ ఉంటుంది. సో పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, జస్ట్ ముక్కలు కట్ చేసుకున్నాం, పేస్ట్ చేసుకున్నాం, మీకు అప్రాక్సిమేట్గా 1 లీటర్ దాకా వచ్చేసింది. పాలు తీసుకున్నాం. కొబ్బరి పాలు తీసుకునే ప్రొసీజర్ కూడా చాలా ఈజీ, మీకు చూపించారు. సో ఇప్పుడు ఈ పాలతో మనం కొద్దిగా వార్మ్ చేసుకోవాలి, కొద్దిగా బాయిలింగ్కి తీసుకురావాలి. ఎక్కువ బాయిల్ చేశారనుకోండి ఇవి విరిగిపోతాయి, మన పాలు విరిగిపోయినప్పుడు అది మళ్ళీ పనికిరాదు. ఓహో. స్లోగా ఎక్కువగా హీట్ కాకుండా జస్ట్ అది కూడా కొద్దిగా వార్మ్ అవ్వాలి. ఎందుకంటే మనం అగర్ కానీ ఇందాక చెప్పుకున్న చైనీస్ గ్రాస్ కానీ మెల్ట్ అవ్వాలంటే అది కొద్దిగా హాట్ టెంపరేచర్ అనేది ఉండాలి. గోరువెచ్చగా ఉండాలి, కొద్దిగా వెచ్చపడాలి, మరీ గోరు కాదు, కొద్దిగా జస్ట్ వెచ్చబడినాయి అనుకోండి తొందరగా మెల్ట్ అయిపోతుంది అది. సో వెలిగించుకుని నేను ఇది పెట్టుకున్నాను. సో ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ, ఇఫ్ రిక్వైర్డ్ మనకి మిల్క్ అనేది తీసుకున్నాం, కావాలంటే ఈ స్టేజ్లో మనం కలిపేసుకుని దీంతోపాటు బాయిల్ చేసుకోవచ్చు. లేదు అంటే అవసరం లేదు. నేను కొద్దిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఈ పాలు వేసినప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈజ్ అనే ఛాన్స్ మనకి అది పాలు విరిగిపోకుండా మాయిశ్చర్ లాగా ఉంటుంది కాబట్టి అలా కూడా యూజ్ అవుతుంది. సో సేమ్ ఇదే ప్లేస్లో అట్ ది సేమ్ టైం షుగర్ కూడా నేను కొద్దిగా వేసేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా షుగర్ కూడా వేసుకున్నాను అనుకోండి, అది బాయిలింగ్ అయ్యేలోపు షుగర్ కూడా కలిసిపోతుంది మనకి ఈజీగా. సో షుగర్ ఇష్టం లేదండి మాకు హెల్త్ కాన్షియస్ అన్నారు అనుకోండి, బెల్లం వేసుకోండి. కాకపోతే ఏంటంటే మీకు బ్రౌనిష్ వస్తుంది, వైట్ రాదు మనకి. బెల్లం కలర్ తొక్కంతా పీల్ చేస్తాం బికాజ్ ప్యూర్ వైట్ కావాలని. అవును. సో లేదు బెల్లం వేసుకుంటామంటే కొంచెం బ్రౌనిష్ వస్తుంది, బ్రౌన్ కలర్ వస్తుంది మీకు. సో మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఒక 4 teaspoons కంప్లీట్ ఫుల్ స్పూన్స్ వేసారు. సో ఆ పాలను బట్టి మీరు ఎంత షుగర్ కావాలనేది ఉజ్జాయింపుగా వేసేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ హనీ వస్తుంది, హనీ వాడుతున్నారు. సో హెల్త్ బేస్ ఏదైనా వాడచ్చు, బట్ పాలు ఇరగకుండా చూసుకోవాలి, అది మెయిన్. షుగర్ అంతా నీట్గా కలిసింది, దాంట్లో కొంచెం నార్మల్ పాలు కూడా యాడ్ చేసాం. సో కొబ్బరి పాలు, నార్మల్ పాలు, షుగర్ ఇప్పటి వరకు యాడ్ చేసినవి అయితే కొద్దిగా బాయిలింగ్ జస్ట్ హీట్ అయితే మీకు దాని లోపల నుంచి స్టీమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, అప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు బాయిలింగ్ కూడా పట్టదు మీకు ఇది.
మెయిన్ ఏంటంటే కుకింగ్కి ఎక్కువ టైం పట్టదు, బట్ సెట్టింగ్కి ఎక్కువ టైం పట్టిద్ది అనమాట. ఇంగ్రీడియంట్స్ తక్కువే, మనకు ప్రొసీజరే కొంచెం పెద్దగా ఉంది. సో నేను ఏంటంటే కంటిన్యూషన్గా, ఎందుకంటే మిల్క్ అంతా కూడా ఈవెన్గా హీట్ అవుతుంది, కర్డీలు అవ్వకోకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వదిలేసాం అనుకోండి హీట్ ఒక చోటే వచ్చేసి అది కడీలు అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. లో ఫ్లేమ్ మీదే పెట్టండి, నీట్గా కొంచెం మరిగేదాకా దగ్గర ఉండి కలుపుతూ మరగబెట్టుకోండి. ఖాళీ చేసి మీరు తిప్పకపోతే ఏమవుతుందంటే అది ఫ్యాట్ ఏదైతే ఉందో కోకోనట్ మిల్క్లో ఫ్యాట్ ఏదైతే ఉందో అది పైకి మనకి పాల మీద మేగడలాగా వచ్చేస్తుంది, ఇన్కార్పొరేట్ అవ్వదు అనమాట ప్రాపర్గా అది మనకి. సో బాయిల్ అయ్యేటప్పుడు అది జాగ్రత్తగా చూసుకోవాలి. అది కనుక మీరు మిక్సింగ్ కనుక ఆపేశారంటే కడీలు అయిపోవడం. కలుపుతూనే ఉండాలి, లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, కలుపుతూ ఉండాలి మ్యాక్సిమం. పాలు చూసినప్పుడు ఇట్లా జస్ట్గా స్లోగా స్పూన్తో వేసినప్పుడు లోపల నుంచి స్మోక్ లాగా వస్తుంది చూసారా, పైన కొంచెం కొంచెం బుడగల్లా కూడా బుడగలు. సో అప్పుడు మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఇంకెక్కువ కుక్ చేశారనుకోండి మళ్ళీ కడిలో అయిపోతుంది, మీకు ఫ్లేవర్ కూడా మారిపోతుంది అనమాట ఎక్కువ కుక్ అయితే. సో నేను స్లోగా ఇంతవరకు చాలు, అంతే చేసుకున్న తర్వాత ఇదిగోండి మీకు పొంగులా వస్తుంది, అదిగోండి స్లోగా బాయిల్ అవుతుంది. సో ఇంకా అంతకు మించి ఇచ్చేయద్దు మీరు. సో అయిపోయిన తర్వాత జస్ట్ కూల్ ఇట్లా 2 times అట్లా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 grams మీకు అగర్ అనేది వాడుకోవచ్చు. లేదు చైనీస్ గ్రాస్ ఉందనుకోండి ఒక 3 to 4 sticks అట్లాంటివి వాడుకోవచ్చు అనమాట మీకు. సో ఇది పౌడర్ లాగానే ఉంటుంది మీకు. ఓకే, అంతే, ఒక 1/2 స్పూన్ అంతే. ఎక్కువ వేసుకున్నారనుకోండి మీకు గట్టిగా అయిపోతుంది. ఓకే, సో మెయిన్ ఇది ఏంటంటే మీకు ఇది గట్టిగా వస్తుంది. సో అట్లా సో వేసేసుకుని స్లోగా అంతా ఒక చోట వేయకోకుండా చుట్టూతో వేసుకుని మీకు ఆల్రెడీ హాట్లో ఉంది కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇది. సో ఈ అగర్ కానీ ఈ చైనీస్ గ్రాస్ కానీ వేసినప్పుడు బాగా మిక్స్ అవ్వడం కోసమే మనం ఇలా కొంచెం తిప్పుకోవాలి, వెయిట్ చేసుకోవాలి. లేకపోతే చైనీస్ గ్రాస్ ఏంటంటే అది హార్డ్గా ఉంటుంది, అది దాంట్లో మిక్స్ అవ్వదు. సో రైట్, అయిపోయింది సార్ ఇది. సో ఇది ఒక 15 minutes కూల్ చేసుకుని తర్వాత మనకి కావాల్సిన బౌల్స్లో కానీ లేదా ఒకటే ట్రేలో కానీ పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి కూల్ అయిపోతుంది. ఆల్ రైట్, మన కొబ్బరి జున్ను కోసం ప్రొసీజర్ చాలా ఈజీగానే ఉంది. అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పాలు ఇప్పుడైతే ఏదైతే మనం అగర్ వేసిన తర్వాత బాగా కలిపామో అది ఇప్పుడు కూల్ అయిపోయినాయి. కొంచెం వేడి చేసిన తర్వాత అగర్ యాడ్ చేసాం, ఇప్పుడు కూల్ చేస్తాం. దీన్ని బౌల్లో వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్లో ఓకే, సో ఈ పాలు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు ఒక 1/2 hour to 1 hour డిపెండ్స్ అపాన్ ది మన టెంపరేచర్ని బట్టి మీకు సాలిడిఫై అయిపోతుంది. గట్టిగా అవ్వదు బట్ సాఫ్ట్గా ఉంటుంది. మీకు చాలా డిఫరెంట్ రెసిపీ కావాలి అంటే కొబ్బరి జున్ను ఎలా తయారు చేసుకోవాలి ఇప్పటివరకు ప్రొసీజర్ చెప్పారు. మనం ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాం. ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes, హాఫ్ అన్ అవర్ సరిపోతుంది కదా సార్. సో ఇప్పుడు ఇది చూస్తే పర్ఫెక్ట్. ఓ మై గాడ్, నాలాంటి జున్ను ప్రియులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జున్ను అని మనం ట్రై చేసుకొని, సో ఆ జున్ను పాలు ఎప్పుడు దొరుకుతాయి, ఎప్పుడు జున్ను తయారు చేసుకుంటాం, ఇదంతా పెద్ద ప్రొసీజర్. ఇదైతే చాలా సింపుల్గా అయిపోయింది. కొబ్బరి పాలు తీసుకొని దాంట్లో కొంచెం నార్మల్ పాలు యాడ్ చేసి అండ్ అగర్ యాడ్ చేసి తయారు చేసుకున్నాం. సో చూస్తే మీకే అర్థమవుతుంది, చాలా సూపర్గా ఉంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కొబ్బరి పాలతో జున్ను, వావ్ మై గాడ్. చూసారా ఇలా పీసులా నీట్గా వచ్చింది. ఆహా, ఇక జున్ను దొరకలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా కొబ్బరి పాలతో మనమే జున్ను తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది అండ్ టేస్ట్ అదిరింది. షుగర్ కూడా ఎక్కువ అవ్వలేదు. బాబా అదిరిపోయింది. సూపర్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయే రెసిపీ మాకు తయారు చేసి చూపించారు. డెఫినెట్గా మా వాళ్ళు కూడా ట్రై చేస్తారు.